నమస్తే, వెల్కమ్ టు నియోజకవర్గం ముఖ చిత్రం. ఆ నియోజకవర్గంలో ప్రజల చూపు ఎటువైపు? అధికారంలో ఉన్న బీఆర్ఎస్నా లేక జోష్ మీద ఉన్న కాంగ్రెసా? ఒక్క అవకాశం అంటున్న బీజేపీనా లేక మరోసారి బరిలో నిలిచి గెలవాలని చూస్తున్న వామపక్షాల వైపా? నగరేకల ప్రజా తీర్పు ఎటువైపు? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకరేకల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వామపక్షాలకు బలమైన కేంద్రం సిపిఎం రాజకీయ ఉద్దండుడు నర్రా రాఘవరెడ్డి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత నోముల నరసింహయ్య పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం నకరేకల్. ఇక 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నకరేకల్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఈ నియోజకవర్గంలో చిట్యాల, రామన్నపేట, కేతేపల్లి, నార్కట్పల్లి, నకరేకల మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 2,18,000 మంది ఓటర్లు ఉన్నారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వేముల వీరేశం మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరలా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు చిరుమర్తి లింగయ్య వేముల వీరేశంపై ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే మరోసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ను చిరుమర్తి లింగయ్యకే కేటాయించారు అధిష్టానం. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వేముల వీరేశం కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దీంతో నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న గ్రూప్ తగాదాలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఎలాగైనా నకరేకల్లో గెలవాలని వీరేశం చూస్తూ ఉంటే మరోసారి తన మార్కును చాటుకోవాలని చిరుమర్తి లింగయ్య ప్రచారం మొదలుపెట్టారు. ఇక చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కనుసనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. పదవుల్లో వారికి ప్రాధాన్యం కల్పించడంలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించడంతో మరోమారు నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇబ్బంది లేకుండా చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో చిరుమర్తి లింగయ్యకు ప్రజల్లో విశ్వాసం పెరిగింది. దీనికి తోడు అతనికే మరోసారి టికెట్ కేటాయించడంతో చిరుమర్తి లింగయ్య గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నకరికల్లో రోడ్డు వైండింగ్ కార్యక్రమం దాదాపు 32 కోట్లతోటి, నార్కపల్లిలో 16 కోట్లతోటి, రావణపేటలో 9 కోట్లతోటి రోడ్డు వైండింగ్ కార్యక్రమం కావచ్చు. ప్రతి గ్రామంలో 4-5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు గ్రామాన్ని బట్టి ఇలా అభివృద్ధి కార్యక్రమం జరిగింది. దాంతోపాటు ఇలా నకరికల్లో ఎవరితో డిమాండ్ లేనిది, అది హాస్పిటల్ కావాలని కోరుకోలే ఎవరు. నాకెందుకు ఆలోచించి మా ప్రాంత ప్రజలు, పేద ప్రజలు ఉన్నారు. ఇలా నకరికల్ మండలంలో గ్రామాలు కావచ్చు, అటు కేతపల్లి మండలం కావచ్చు, ఇటు కటంగూరు కావచ్చు, మనకు అందుబాటులో వైద్య సదుపాయం ఉంటే పేద ప్రజలకు అటు హైదరాబాద్ కానీ, ఇటు సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం పోయేదానికంటే మన ప్రాంతంలో వైద్యం అందుబాటులో ఉండాలి పేద ప్రజలకు అన్నప్పుడు నాకు ఆలోచన చేసి నేను ముఖ్యమంత్రి గారు కేటీఆర్ దృష్టి తీసుకపోతే దాన్ని వెంటనే వాళ్ళు స్పందించి అటు సూర్యాపేటలో 100 బెడ్ మన మెడికల్ కాలేజ్ ఉంది, ఇటు నల్గొండలో మెడికల్ కాలేజ్ శాంక్షన్, కానీ 100 బెడ్స్ హాస్పిటల్ ఇవ్వకూడదు. అయినా కూడా నేను ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మెప్పించుకొని ఇలా 32 కోట్ల రూపాయలతోటి
నకరికల్ పట్టణంలో హాస్పిటల్ నిర్మాణం చేస్తాను ఆ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా. ఇలా నోముల గ్రామం కానీ, బాపతకుంట కానీ, పొల్లారం కానీ, గొల్లగూడెం కానీ, అటుపోతే చెరువనారం కానీ, కడపర్తి విలేజ్ కానీ, ఇట్లా ఒక 7 గ్రామాలు కలిపి 10,000 ఎకరాలకు నీరందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయాలి. 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం, టెండర్లు అయిపోయినాయి, పనులు కూడా స్టార్ట్ అయింది. ఆ పని కూడా కొంతమంది దుర్మార్గులు పని ఆపాలి, చిరుమర్తి లింగయ్యకి మంచి పేరు వస్తుందని చెప్పి ఏదో అనుకోకుండా ఒక రైతును పట్టుకొని. ఇక నకరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించేవారు ఎక్కువయ్యారు. గతంలో సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసిన వేదాసు వెంకయ్య నియోజకవర్గంలో పర్యటిస్తూ టికెట్ నాకే వస్తుందనే ఆశతో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అనుభవం, పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్నానని, పార్టీ టికెట్ తనకే వస్తుందని క్యాడర్కు చెబుతున్నాడు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యుడైన దైద రవీందర్ కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆర్థిక సాయం చేస్తున్నాడు. టికెట్ తనకే ఖాయమని కార్యకర్తలకు అతడు చెబుతున్నాడు. ఇక అదే నియోజకవర్గంలో కొండేటి మల్లయ్య కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అధిష్టానం ఈసారి ఖచ్చితంగా తనకే టికెట్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నాడు. పలుమార్లు పార్టీ అధిష్టానం టికెట్ విషయంలో తనకు అన్యాయం చేసిందని, ఈసారి తప్పకుండా తనకు టికెట్ వస్తుందని అంటున్నాడు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు జానారెడ్డి ఆశీస్సులు తనకే ఉన్నాయని, ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తనకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన వేముల వీరేశం కూడా టికెట్ ఆశించి పార్టీలో చేరడంతో టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటేందుకు ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి నగరకల్ నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి దీని అందరం కూడా చేసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మరియు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఏ పిలుపైనా సరే వారిచ్చే బీఫామ్ తోటి ఖచ్చితంగా అందరం కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసి ఈ నగరకల్ నియోజకవర్గ ప్రజలకు రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కానీ, సాగునీరు విషయంలో, తాగునీరు విషయంలో సరే, విద్య విషయంలో, వైద్య విషయంలో, మరియు మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో, పారిశ్రామిక అభివృద్ధి సాధించడంలో మరి అందరికి కూడా, అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తీరు ఇలా ఉంటే ఇక్కడ బీజేపీ ఈసారి పోటీలో ఉంటుందా అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇంతవరకు నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు దగ్గరైన సందర్భాలు లేవు. గత కొద్ది రోజులుగా మంచి ఊపులో ఉన్న బీజేపీ పార్టీ సంజయ్ కుమార్ను తప్పించడంతో మరింత డీలా పడింది. మొదటి నుంచి నియోజకవర్గంలో మంచి పట్టున్న వామపక్షాలు ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తాయా లేదా అనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. గతంలో ఇక్కడి నుంచి సిపిఎం పార్టీ పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే రోజు రోజుకు వామపక్షాలు తమ ఉనికిని కోల్పోవడం, పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేకపోవడంతో కొంత నిరాశతో ఉన్నారు. మరో 4 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో ఈసారి నకరికల్లో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనేది మరికొద్ది రోజుల్లో వేచి చూడాలి. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఓటర్లు మరోసారి జై కొడతారా, లేక మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు జనం ఛాన్స్ ఇస్తారా? ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా, లేక గులాబీ జెండా రెపరెపలాడుతుందా? జనం ఎవరి పక్షాన ఉండే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూసొద్దాం. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట్, కొండాపూర్, సంగారెడ్డి, కంది మండలాలు వస్తాయి. అంతకుముందు పటాన్చేరు కూడా సంగారెడ్డి పరిధిలో ఉండేది. కానీ 2009లో పటాన్చేరు నియోజకవర్గం ఏర్పడడంతో సంగారెడ్డి సెగ్మెంట్ పరిధి తగ్గింది. సంగారెడ్డి నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్కు పట్టున్న ప్రాంతం. 2004కు ముందు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా తెలిసేది కాదు. కానీ జగ్గారెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజకీయం వేడెక్కింది. 2004 నుంచి మొత్తంగా 3 సార్లు జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సంగారెడ్డి ప్రత్యేక జిల్లాగా ఏర్పడడంతో సంగారెడ్డి నియోజకవర్గం చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా విద్య, వ్యాపారం, వాణిజ్యం, రియల్ ఎస్టేట్కు హబ్గా మారింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
2004లో తొలిసారిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు జగ్గారెడ్డి. కానీ ఆ తర్వాత గులాబీ గూటి నుంచి కాంగ్రెస్లోకి జంప్ కొట్టారాయన. ఫలితంగా 2009కి వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. రెండోసారి కూడా ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. 2014కు వచ్చేసరికి జగ్గారెడ్డికి చుక్కెదిరింది. అతి విశ్వాసం ఆయన కొంప ముంచింది. ఫలితంగా చాలా ఎక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోయారు. కానీ 2018లో జగ్గారెడ్డి స్ట్రాంగ్గా తిరిగి వచ్చారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చినా జనం ఆయన వెంట నిలిచారు. జగ్గారెడ్డి తరఫున ఆయన కూతురు క్యాంపెయిన్ చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఫలితంగా 2018లో కాంగ్రెస్ తరఫున మరోసారి విజయకేతనాన్ని ఎగురవేశారు జగ్గారెడ్డి. రెండు 2018 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే సీఎం కేసీఆర్కు ఎంతో దూరంగా ఉండే జగ్గారెడ్డి కూడా అనూహ్యంగా ముఖ్యమంత్రితో దోస్తాన చేస్తున్నారని ప్రచారము జరిగింది. ఒక దశలో ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి జంప్ కొడతారన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. మధ్యలో హరీష్ రావుతో మంత్రాలు కూడా జరిగినట్లు టాక్ వినిపించింది. 1-2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్తోనూ జగ్గారెడ్డి భేటీ అయ్యారని సమాచారం. కారణాలేంటో తెలియదు కానీ ఆయన మాత్రం కాంగ్రెస్లోనే ఉండిపోయారు. ప్రస్తుతానికి ఆయన హస్తం పార్టీలో కొనసాగుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ జగ్గారెడ్డి మధ్య కాంప్రమైజ్ జరిగిందన్న ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. అందులో భాగంగానే సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగ్గారెడ్డి మాత్రం సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం చాలా చురుగ్గా ఉన్నారు. అవసరమైన చోట మంత్రులతో నేరుగా మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. నియోజకవర్గం నుంచి అవసరమైతే సీఎం కేసీఆర్ను కలిసేందుకు తాను సిద్ధమంటారు జగ్గారెడ్డి. ఎన్నికలప్పుడు పార్టీలుంటాయి కానీ ఎన్నికల తర్వాత అభివృద్ధి కీలకమన్నది ఆయన వాదన. సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి జగ్గారెడ్డి నిలబడడం ఖాయం. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు నియోజకవర్గంలో పాజిటివ్ సంకేతాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజల్లోనూ సానుకూల అభిప్రాయం ఉంది. ఏదైనా సాధించాలనుకుంటే ఆ సత్తా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు జగ్గారెడ్డి. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం అవన్నీ లైట్గా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి పోటీ చేస్తే ఆయన మరోసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కి అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో దూకుడు పెంచారు. అయితే ప్రజల్లో ఆయనకు తగిన మైలేజ్ లేదన్న వాదన ఉంది. వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ జగ్గారెడ్డిని ఓడించే సామర్థ్యం చింతా ప్రభాకర్కు లేదని జనం గుసగుసలాడుకుంటున్న ఆయనపై మరోసారి అధిష్టానం నమ్మకం ఉంచింది. సంగారెడ్డిలో బీజేపీకి కొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్తో పోలిస్తే చాలా వీక్గా ఉందని చెప్పాలి. ఎంఎం కూడా ఇప్పటికీ ఆ పార్టీ పరిస్థితి కూడా బీజేపీ లాగానే చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఈసారి ఏ రకంగా చూసినా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో జగ్గారెడ్డి మరోసారి గెలవడం పక్కాని కూడా విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. చింతా ప్రభాకర్కి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా జగ్గారెడ్డి ఓడించే సత్తా లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇది వాటి నియోజకవర్గం ఒక చిత్రం. మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్. నిజం కోసం జనం కోసం.